వెల్కమ్ టు SSVTV5 న్యూస్ ఛానల్. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహణ. పార్టీ అభివృద్ధిపై కీలక చర్చలు. ఈరోజు లీ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అధ్యక్షతన కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, సికింద్రాబాద్ జిల్లా టీపీసీసీ పరిశీలకులు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, రాచమల్ల సిద్ధేశ్వర్, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు హాజరయ్యారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు నుంచి పార్టీ అభివృద్ధికి సూచనలు, సలహాలు తీసుకోవడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని అన్నారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అన్ని అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 16 నెలల్లో చాలా పథకాలు అమలు చేశాం. వారు ప్రతి పథకం అమలు చేసినప్పుడు వారు ఒక్కటే పని చేస్తారు, ఇద్దరు కన్ఫ్యూజ్ చేయాలని చూస్తారు జనాలని. ఒక పథకం ఇస్తే ఇంకో పథకం ఇవ్వాలని చెప్తారు. కానీ 16 నెలల్లో మనం ఎంత పని చేయగలుగుతాం అంత చేశాం. కాబట్టి మీరు ఎవ్వరు కూడా స్టేజ్ మీద ఉన్నోళ్ళు, ఇక్కడ వచ్చినోళ్ళు ఈ పథకం ఇయ్యలే ఆ పథకం ఇయ్యాలంటే కాదు, మీరు కంపేర్ చేయాలా. 10 సంవత్సరాలు పిల్లోడు ఎంత, 16 నెలల పిల్లోడికి ఫరక్ ఉందా లేదా. మీరు అంత టైం అయినాక మేము కూడా వారికన్నా ఎక్కువ చేస్తాం. కాబట్టి మనం చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. వాళ్ళు 10 సంవత్సరాల ఇవ్వని పథకాలు కూడా 16 నెలల్లో మనం బ్రహ్మాండమైన పథకాలు అమలు చేశాం. ప్రజలు మనతో సంతోషంగా ఉన్నారు. కేవలం బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తారు. కాబట్టి మీరు వాళ్ళు 2500 ఇవ్వలే అవి ఇవి అంటే మీరు ఇచ్చిన దానికి బాగా చెప్పాలి. వాళ్ళు ఇవ్వని చాలా ఉన్నాయి. ముఖ్యంగా మీకు 2 విషయాలు, ఇంకో విషయం దీని మీద చెప్తాను. బీజేపీ వాళ్ళు ఫస్ట్ టైం సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేసేటప్పుడు ప్రతి పేదవాని అకౌంట్లో 15 లక్షలు వేస్తా అన్నారు నల్లధనం. కానీ ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఏ పేదవాని అకౌంట్లో వేయలేదు. రెండో విషయానికి వస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగం ఇస్తా అన్నారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని పరిస్థితి వాళ్ళది. అయినా కానీ వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నారు. అదే మాదిరిగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా నిరుద్యోగ భృతి అని, దళితులకు 3 ఎకరాలు అనేసి, అదే కాకుండా దళిత సీఎం అని, అట్లా ఎన్నో హామీలు ఇచ్చినా కూడా 2018లో మళ్ళీ వాళ్ళు ఎలక్షన్కి పోయినప్పుడు మీరందరూ మళ్ళీ ఒకసారి యూట్యూబ్లో కావచ్చు, సోషల్ మీడియాలో చెక్ చేయండి. కేసీఆర్ గారు ఏం చెప్పారు, నాకు 4.5 సంవత్సరాలు సరిపోలేదు బంగారు తెలంగాణ నిర్మాణానికి, నాకు ఇంకొకసారి అవకాశం ఇవ్వని కేసీఆర్ గారు పదే ప్రతి మీటింగ్లో ప్రజలను కోరారు. వాళ్ళకి 4.5 సంవత్సరాలు సరిపోంది, మనకు 16 నెలలు అన్ని ఎట్లయితుందని ప్రజలు ఎట్లా ఆశిస్తారు? ప్రజలు ఆశిస్తలేరు. కేవలం రాజకీయ లబ్ధి గురించే వీరు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అంతర్గతంగా చేస్తున్నారు. కాబట్టి మనం చెప్పుకోవడానికి గర్వంగా, ధైర్యంగా అనేక పథకాలు ఉన్నాయి. కావున మీరు తిప్పికొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మనమే గెలుస్తాం. కాబట్టి